Hello, my dear students. Welcome to SQB Academy. This is Ravi Kalyankar. Please subscribe my channel for updated videos. So, in this video, I am going to explain a very important long question for IP 2021. So, the question is: derive the equation for the kinetic energy and potential energy of a simple harmonic oscillator, and show that the energy of a particle in a simple harmonic motion is కాన్స్టెంట్. అంటే టోటల్ ఎనర్జీ అనేది ప్రతి పొజిషన్లో కూడా ప్రతి పాయింట్ దగ్గర కూడా కాన్స్టెంట్ ఉంటుంది అని చెప్పేసి చూపించాలి ఒక సింపుల్ పెండులం యొక్క పాత్ పైన. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జనరల్గా 8 మార్క్స్కి ఎక్కువ మొత్తంలో అడగడం జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఖచ్చితంగా నేర్చేసుకోండి. ఓకేనా? సో ఆన్సర్ నేర్చేసుకుందాం మరి ఎలా ఉంటుంది అనేది. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఏమిటంటే డిరైవ్ ద equations of kinetic energy and potential energy. So kinetic energy సో జనరల్గా మనకి ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ అనేది తెలుసు మనకి, దాని ఒక ఫార్ములా ఎలా ఉంటుంది అనేది. సో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ గివెన్ బై మనకి ఆల్రెడీ ఫార్ములా ఏంటిది, y ఈజ్ ఈక్వల్ టు A sin ఒమేగా t అని మనకి ఇది తెలుసు. ఓకేనా? సింపుల్ హార్మోనిక్ మోషన్స్ చదివేటప్పుడు అనేది నేర్చుకుంటాం. సో ఇది డిస్ప్లేస్మెంట్కి సంబంధించింది. సో దీన్ని మనకి ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ నుంచి మనకి ఏం కావాలి, ఇప్పుడు వెలాసిటీ కావాలి. సో వెలాసిటీ కావాలంటే ఏంటంటే దీన్ని డెరివేట్ చేయాలి. డెరివేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, టైం రేట్ తోటి అంటే సో dy/dt చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో d/dt A sin ఒమేగా t. సో జనరల్గా ఇక్కడ మనకి ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకి తీసుకొస్తే మనకి ఓన్లీ ఈ సైన్ ఒమేగా t, ఎందుకంటే టీ దీంట్లో ఉంది కాబట్టి దీన్ని మాత్రమే మనము డిరైవ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, dy/dt sin ఒమేగా టీ ఇది కూడా ఏమొస్తుంది మనకి ఇక్కడ ఏంటంటే సైన్ని డిరైవ్ చేస్తే మనకి కాస్ వస్తుంది. సో కాస్ ఒమేగా టీ వస్తుంది. సో మళ్ళీ లోపలికి వెళ్తే సో ఒమేగా టీ ఉంది కాబట్టి ఒమేగా టీని కూడా డిరైవ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ ఒమేగా అనేది వస్తుంది. సో ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూడండి, కాస్ ఒమేగా టీని మనకి సైన్ ఒమేగా టీ కిందకి రాసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ చూడండి ఫార్ములా వస్తుంది. సో ఏమొస్తుంది చూడండి, జనరల్గా మనకి ట్రిగోనోమెట్రీ ప్రకారం సైన్ స్క్వేర్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా స్టూడెంట్స్. సో దీని ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ రావాలి. కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 - సైన్ స్క్వేర్ టీటా అనేది వస్తుంది. సో కాస్ టీటా కావాలి అనుకుంటే ఏమి రావచ్చు, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ అయిపోతే అండర్ రూట్ అనేది వస్తుంది. సో 1 - సైన్ స్క్వేర్ టీటా అనేది వస్తుంది. సో కాస్ టీటా అంటే కాస్ ఒమేగా అంటే టీటా ప్లేస్లో ఒమేగా టీ రాసేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 - సైన్ స్క్వేర్ ఒమేగా టీ వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఈ ప్లేస్లో రాసేయండి. ఇక్కడ ఏమొస్తున్నప్పుడు మనకి సో dy/dt ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా కాస్ ప్లేస్లో మీరు రాస్తే ఏమొస్తుంది, సైన్ స్క్వేర్ ఒమేగా టీ అనేది వస్తుంది. సో జనరల్గా మనకి y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. సో సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం ఇక్కడ y/a అని చెప్పేసి రాయొచ్చు. మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ ఏ ఒమేగా అండర్ రూట్ ఆఫ్ 1 - y/a హోల్ స్క్వేర్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఒమేగా అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ 1 - y² అని వస్తుంది. సో ఏ ఒమేగా ఇక్కడ చూడండి, దీన్ని కాసాగి తీస్తే a² - y² బై కింద a² అనేది వస్తుంది కదా అండర్ రూట్లో. సో రూట్లో ఇది దేని రాస్తే రూట్లోకి నుంచి బయటకు వస్తే ఏమవుతుంది, a² అనేది బయటకు వస్తే ఏ అవుతుంది కదా. ఏ ఒమేగా ఇంటూ 1/a అండర్ రూట్ ఆఫ్ a² - y² అని వస్తుంది. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, ఒమేగా అండర్ రూట్ ఆఫ్ a² -
వై స్క్వేర్ అనేది వస్తుంది. సో ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ దిస్ డిస్ప్లేస్మెంట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ వెలాసిటీ అని వస్తుంది కాబట్టి అది వి అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇది మనకి వెలాసిటీ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క పార్టికల్. సో జనరల్గా ఇది డెరివేషన్ ఏం అవసరం లేదు, బట్ మీకు కన్ఫ్యూజ్ కాకుండా అంటే ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకుండా కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతే కూడా ఇది ఇలా డెరైవ్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్ ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది స్టూడెంట్స్. సో ఇది చేయడం జరిగింది, పెద్దగా ఉంది అనుకోకండి. సో ఎక్స్ప్లెనేషన్ ఎలాబరేట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు గుర్తుండడానికి, ఓకేనా. సో మనకి ఇక్కడ ఏమవుతుంది వెలాసిటీ వచ్చింది. మరి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది చూడండి ఇక్కడ, ద కైనెటిక్ ఎనర్జీ of a particle at any displacement y is given by ke kinetic energy is equal to మనకు half mv square కదా. సో దీని ప్లేస్లో వి స్క్వేర్ ప్లేస్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఎం, ఇది వి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఇది స్క్వేర్ అయిపోతుంది, ఒమేగా స్క్వేర్ అవుతుంది, ఇది ఏమవుతుంది రూట్ క్యాన్సిల్ అయిపోతుంది వి స్క్వేర్లో. సో ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇది మనకి కైనెటిక్ ఎనర్జీ యొక్క ఫార్ములా. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ రైట్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కావాలి కదా, పొటెన్షియల్ ఎనర్జీ చూద్దాం ఎలా వస్తుందనేది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటంటే వర్క్ డన్ అగైన్స్ట్ ది రిస్టోరింగ్ ఫోర్స్, వర్క్ డన్ అగైన్స్ట్ ద రిస్టోరింగ్ force to produce a displacement of y in simple harmonic oscillator. Simple harmonic oscillation is given by ఏంటి ఈ ఫార్ములా అంటే వర్క్ డన్ యావరేజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ లాగానే ఉంటుంది చూడండి కావాలంటే డిస్ప్లేస్మెంట్. సో అప్పుడు W ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఫోర్స్ ఏమవుతుందంటే F/2 యావరేజ్ కనుక అంటే ఫైనల్ అండ్ ఇనిషియల్. సో ఇంటూ y. సో దట్ ఈజ్ ఈక్వల్ టు W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ రాసుకోవచ్చు, m ఇది హాఫ్ రాసుకోవచ్చు, ఇక్కడ m, F ఈజ్ ఈక్వల్ టు MA రాయొచ్చు, ఇక్కడ y అని చెప్పేసి రాయొచ్చు. అంతే క్వశ్చన్స్. సో ఇక్కడ యావరేజ్ ఏమవుతుందంటే మీరు F యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 0 is final force and initial force and by 2 is equal to F/2 అనేది వస్తుంది. ఇది యావరేజ్ ఫోర్స్. సో ఈ సందర్భంలో మనకి M ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసింది. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది, W ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ M. ఏని మనకి ఏం రాసుకోవచ్చు అంటే ఒమేగా స్క్వేర్ y అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇది ఆసిలేషన్స్లో వస్తుంది. A ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ y అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇంకా మనకి డిస్ప్లేస్మెంట్ ఏమొస్తుంది, ఇక్కడ y అనేది వస్తుంది. సో ఈ కేసులో మీరు మొత్తం చూస్తే మీకు ఏమొస్తుంది చూడండి, ఇక్కడ హాఫ్ m ఒమేగా స్క్వేర్ అండ్ y ఇంటూ y స్క్వేర్ ఇది వచ్చేస్తుంది మనకి. సో జనరల్గా W అని చెప్పేసి రాసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ దేర్ ఫోర్ A ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఒమేగా స్క్వేర్ y అనేది రాస్తున్నాం ఇక్కడ. సో ఆ విధంగా రాస్తే మనకి ఏమొస్తుంది, W ఈజ్ ఈక్వల్ టు హాఫ్, ఈ ఫార్ములా వచ్చేస్తుంది. మరి ఈ ఏదైతే వర్క్ అగెన్స్ట్ ది రీస్టోరింగ్ ఫోర్స్ చేస్తున్నామో ఇదే మనకి పొటెన్షియల్ అనేది దీనికి స్టోర్ అవుతుంది ఆబ్జెక్ట్లో.
అంటే ఆ బాడీలో. సో మరి ఇది ఏమవుతుంది, వర్క్ డన్. దిస్ వర్క్ డన్ ఈజ్ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇప్పుడు మనకి దేర్ ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ ఏం రాసుకోవచ్చు, ½ m² y² అని చెప్పేసి రాయొచ్చు. ఇది మనకి పొటెన్షియల్ ఎనర్జీ. సో మనకి రెండింటిని డెరివేషన్గా పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో మనకి టోటల్ ఎనర్జీ కావాలి కదా, టోటల్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ మనకి చూద్దాం ఇక్కడ. సో టోటల్ ఎనర్జీ అంటే ఏంటిది, ఇక్కడ అడిషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ at any displacement y is ఏం రాసుకోవచ్చు, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఎనీ పాయింట్. సో అప్పుడు టోటల్ ఎనర్జీ ఈజ్ టీ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, మనకి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏమొచ్చింది మనకి ఇక్కడ ½ m² y² అనేది వచ్చింది. సో కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ ½ m² అండ్ y² అనేది వచ్చింది. సో అప్పుడు మనకి టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ మనకి ½ m² అని దీంతో మళ్ళీ మల్టిప్లై చేయండి -½ m² y² ప్లస్ ½ ఈ టర్మ్ m² y². సో ఇక్కడ చూడండి ఈ రెండు టర్మ్స్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఈ రెండు ఏమైతే క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్. సో మనకి మిగిలిన టర్మ్ ఏముంది, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ m² అనేది వచ్చింది కదా స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇది మనకి టోటల్ ఎనర్జీ వచ్చింది. మరి ఒకవేళ ఎట్ ఎనీ పాయింట్ ఇది చెక్ చేసుకుందాం. ఎట్ పాయింట్ ఎట్ మీన్ పొజిషన్ y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, అప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, ½ m² y² సబ్సిడీ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ 0 సబ్సిడీ వేస్తే y ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకోండి, మీన్ పొజిషన్ దగ్గర డిస్ప్లేస్మెంట్ 0. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది. మిగతా టైం ఏమొస్తుంది మనకి ఇక్కడ 0 సబ్సిడీ వేస్తే డైరెక్ట్గా ½ m² అని వస్తుంది. మరి పొటెన్షియల్ ఎనర్జీ చూడండి, సో ½ m² y² ఫార్ములా వచ్చింది మనకి. ఇక్కడ 0 సబ్సిడీ వస్తుంది, ఇది ఏమవుతుంది, మొత్తం 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 0 వస్తుంది. సో మరి ఎట్ y ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర అంటే మీన్ పొజిషన్ దగ్గర టోటల్ ఎనర్జీ ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఏమొచ్చింది, ½ m² ప్లస్ 0. దెన్ టోటల్ ఎనర్జీ ఏమైంది మళ్ళీ ½ m² సో టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ y ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకేనా. సో మరి ఇప్పుడు మీన్ పొజిషన్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర చూద్దాం ఏమొస్తుంది అనేది. సో ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఎక్స్ట్రీమ్ అంటే లాస్ట్ పొజిషన్, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి. అది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే దాన్ని మనం ఏమంటాం, యాంప్లిట్యూడ్ అంటాం, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అంటాం, ప్లస్ ఆర్ మైనస్ అంటే 2 డైరెక్షన్స్లో y ఈజ్ ఈక్వల్ టు ఒక డైరెక్షన్లో ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనుకోండి, అంటే y డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది ప్లస్ ఈ డైరెక్షన్లో పాజిటివ్ x కాబట్టి ఈ డైరెక్షన్లో మైనస్ ఏ ఉంటాం. ఓకేనా, అంతే. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ ఏ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి అనేది చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఏమొస్తుంది ఇక్కడ. సో పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ K ఈజ్ ఈక్వల్ టు ½ m² y². సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఏ సబ్సిడీ వేసాను అనుకోండి, ప్లస్ ఏ కానీ అట్లా సబ్సిడీ వేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీ వేస్తే ½ m² ఇక్కడ ఏ సబ్సిడీ వేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ y ఏ ఈజ్ ఈక్వల్ టు a² అవుతుంది. సో ఏమవుతుంది, a మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏమవుతుంది 0 అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఇక్కడ ½ m² వస్తుంది. సో మరి ఇక్కడ ఏ y ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర సబ్సిడీ వేస్తే మనకి ½
ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ అనేది వస్తుంది. సో మరి టోటల్ ఎనర్జీ ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కాబట్టి సో కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ ఎంత 0, మరి పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ ½ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ అనేది వస్తుంది. సో టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ y ఈక్వల్ ఏ దగ్గర ఏమొస్తుంది ½ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. సో మీరు ఈ రెండు టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి. రెండు టర్మ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఇక్కడ రెండు కూడా సేమ్ వస్తాయి. సో దాని ప్రకారంగా మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ద టోటల్ ఎనర్జీ ఈజ్ సేమ్ ఎట్ ఆల్ పొజిషన్స్ ఆర్ పాయింట్స్. హెన్స్ అంటే ఆ రకంగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రూవ్డ్ కదా, ప్రూవ్ చేయబడింది కదా. సో ద వేరియేషన్ ఆఫ్ potential energy and kinetic energy with displacement y is shown below. అంటే గ్రాఫికల్ మెథడ్లో మనం చూపిస్తాం. సో అది ఎలా ఉంటుంది అంటే సో ఇది గ్రాఫ్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ యాంప్లిట్యూడ్ అనుకోండి, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అని యాంప్లిట్యూడ్ అనుకోండి. సో ఇది ఎనర్జీ అనుకోండి, సో ఇక్కడ మనకి గ్రాఫ్స్ ఎలా వస్తాయంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం అనుకుంటే మనకి ఇలా వచ్చి ఇలా. సో ఇంకో గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఇది y ఈజ్ ఈక్వల్ టు 0 పొజిషన్. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఇలా వస్తున్నప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ పెరగడం తగ్గడం వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏమనుకోవచ్చు అని అంటే కైనెటిక్ ఎనర్జీ గ్రాఫ్, ఇది పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్ అనుకోండి. అంటే పొటెన్షియల్ ఎనర్జీ 0 అయితే, ఈ పొజిషన్లో 0 అయితే కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం అయితే పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది. సో ఇది మన గ్రాఫికల్ మెథడ్లో చూపిస్తున్నటువంటి టాపిక్ ఇది. ఓకేనా. సో ఇది మనకి చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది స్టూడెంట్స్, కానీ చాలా ఈజీగా ఉంటుంది. చేస్తూ పోతుంటే మీకు ఈజీగా ఒక స్టెప్ వస్తూనే ఉంటుంది. సో కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. చేస్తూ పోవడమే పని. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ.